హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే సంజీవిని పార్క్ గుర్రంగూడ అయితే వెళ్తున్నాము. నేను మా చెర్రి మోక్షిత ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇప్పుడే అయితే బయలుదేరుతున్నాము. మాట్లాడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే సంజీవిని పార్క్ అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళినాక నాకు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అక్కడ ఏం చేస్తాను. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా కార్ పార్కింగ్ అయితే చేసినాక తీస్తున్నాను అనమాట. మంచిగా పట్టుకో. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. అయితే మనం సాగర్ రింగ్ రోడ్ నుంచి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. సాగర్ రింగ్ రోడ్ నుంచి బిఎన్ రెడ్డి దాటినాక మనమైతే ఈ గుర్రంగూడలో ఉన్న సంజీవిని పార్క్ అయితే వెళ్తున్నాము. ఆన్లైన్లో చూస్తే 1 to 2 AM అని ఏదో టైమింగ్ ఉంది. మరి అది రియలా కాదా తెలియదు, కానీ అక్కడ చూద్దామని అయితే వెళ్తున్నాం. ఓపెన్ ఉంటే లోపలికి వెళ్తాము, ఓపెన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓంకార్ నగర్ దాటాము సాగర్ రింగ్ రోడ్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ అనమాట. ఏం స్పెషల్ అంటే ఫ్రెండ్షిప్ డే అనమాట. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీరు కూడా అందరూ ఫ్రెండ్స్తోని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుండొచ్చు, మీరు కూడా కట్టొచ్చు అనమాట. కట్టుతున్నారు అనుకుంటా. సో నాకు కూడా అయితే మా ఫ్రెండ్స్ అయితే కట్టారు. మీకు కూడా కట్టారు లేదా కామెంట్ చేయండి. ఇంతసేపు వేసి అటు అద్దానికి పెట్టి ఉండే.
ఉందంట. గుర్రం కూడా అయితే వచ్చేసాం. సో ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట మనం పార్క్కి. వాటర్ కావాలి. అది ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము ఇప్పుడు. మేమైతే ఇప్పుడు వచ్చేసాం. టికెట్ ఎంతనో టికెట్ తీసుకున్నాక మీకు తెలియజేస్తాము. టికెట్ తీసుకున్నాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే లోపలికి అయితే వచ్చేసినాం. రండి లోపల ఏముందో చూసేద్దాం. ఒకసారి డాడీ ఇది పైకి ఏం లేదు పైకి ఉంది కింది కాదు. ఓకే హలో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు చాలా జాలీగా అనిపిస్తుంది. లోపల ఎలాంటి దీన్ని చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. దీని లోపలికి వెళ్ళి ఆడుకుంటే ఇంకెంత బాగుంటుందో. చుట్టుపక్కల అంతా చెట్లు ఉన్నాయి, మంచిగా ఉందన్నమాట. సో పదండి, ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడైతే ఉందా. చెర్రీ పట్టుకో, నేను డాడీకి వచ్చేసి ఆడుకుంటాను. మాట్లాడము అది ఇక్కడికి బంద్ చేయండి. ఇద్దరు కొట్లాడుకొని మీరు వద్దు కానీ అది చెయ్యరు. కొట్లాడుకొని ఇందాక నుంచి మాట్లాడే వచ్చి కూర్చున్నాం. సో అందరు ఆడుకుంటారు. ఆడుకో ఫోన్ ఆడబోయి ఇక్కడికి డాడీకి చూడండి ఇటు. వెళ్ళండి. ఇది ఎక్కుతావా అమ్మ?
అట్లా అయినా అంతే అమ్మ, జారుతుంది. మంచిగా కూర్చో అట్లనే. ఎక్కువ వెనక మంచిగా కూర్చో. పడతావు, అవి పట్టుకోవాలి సైడ్కి, అవి మంచిగా పట్టుకోండి. ఎక్కు ఎక్కువ వెనకకి ఎక్కువ, జరుగు వెనకకి జరు. మంచిగా కూర్చోమ్మ ఫస్ట్ ఎక్కి. ఎక్కువ ఇంకెక్కు. వర్షం పడుతుంది అమ్మ. మోన అయితే మంచిగా ఉయ్యాలైతే ఊగుతుంది. చెరియాడైతే ఆడక్కడేవో ఎక్కుతుండు పైకి, మళ్ళీ పైకి ఎక్కి డాడీ అని పిలుస్తాడేమో. ఇదే ఫ్రెండ్స్ మన సంజీవిని పార్క్ అయితే, పిల్లల ప్లే ఏరియా అయితే అక్కడ ఉంది. మనమైతే ఇటు ముందుకి లోపలికి అయితే వస్తున్నాం. మీకు చూపిద్దామని. ఇదంతా మంచి చెట్లు, వాకింగ్ ట్రాక్ ఉంది. నెమలి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మనకు. నెమళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ.
కొంచెం మబ్బులు క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎండ కూడా కొడుతుంది బాగానే, వేడిగా, హ్యూమిడిటీ అయితే ఎక్కువ ఉంది మొత్తము. ఇక్కడ మార్నింగ్ అందరూ వాకింగ్ కూడా చేస్తారు. ఇక్కడ కూడా ఒక ప్లే ఏరియా ఉంది. మన మైక్ అయితే మోనా అయితే ఉరికొస్తుంది సార్. మన మోక్షిత అయితే అక్కడి నుంచి ఉరుక్కుంటూ వస్తుంది. చెర్రేడమ్మా వస్తాడా, వాడు ఆడుకుంటాడు అక్కడనే. ఇలా ముందుకైతే వెళ్దాం మనం. ఆడుకున్నట్టు అన్నీ రోడ్స్ అయితే ఉన్నాయి. ఇటువైపు లోపలికైతే వెళ్దాము. ఇక్కడ మన చెర్రీ అయితే వస్తున్నాడు, అక్కడి నుంచి ఊరికి వస్తుండు, ఫాస్ట్గా ఊరికి వస్తుండు. పొగ మోన అక్కడ ఆడుకుంటుంది ఫోన్లో. మా ఇంటికైతే దగ్గరికే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మేము ఎప్పుడు రాలే లోపల పిల్లలు ఆడుకోవడానికి అలా టైంపాస్కి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ పార్క్ అయితే బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ముందు కూడా ఇంకొక ప్లేస్ అయితే రీసెంట్లీ గవర్నమెంట్ ఒక ప్లేస్ అయితే బయో పార్క్ అని ఒకటి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ లాగా అయితే డెవలప్ చేస్తామని చెప్పారు. చూడండి బాగా ఉంది, గ్రీనరీ అంతా, చెట్లు. వెనకాల మనకు డిఫెన్స్ వాళ్ళది, మన ఏరోనాటికల్ అయితే ట్రైనింగ్ ఏరియా ఉంది. మేము అప్పుడు వచ్చి ఇక్కడ చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం. ఇప్పుడైతే యాక్సెస్ లేదు అంతా. ఇక్కడంతా వాకింగ్కి ఉంది ఏరియా. మనం వీడియోలో చూసే కాయాకింగ్ అవన్నీ ఏమో అటు సైడ్ ఇంకో సేమ్ ఉంది. ఇలా సండే కానీ ఆఫ్టర్నూన్ కాబట్టి ఎక్కువ అయితే జనాలు అయితే లేరు ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ అలా రౌండ్గా సర్కిల్ వెళ్ళొచ్చు. ఇక్కడైతే మోన వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు కదా, మనం అక్కడికైతే వెళ్దాము. మళ్ళీ ఎండ వస్తుంది. క్లౌడ్స్ ఉన్నాయి, ఎండ వస్తుంది, హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. జనాలు అయితే ఈరోజు తక్కువనే ఉన్నారు. ఎండ వస్తుంది పోతుంది. ఇది మన గుర్రంగూడ సాగర్ హైవే మీద రైట్ సైడ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ప్లేస్ అయితే బాగుంది. పార్క్ సంజీవిని పార్క్ అని చెప్పేసి ఈ గుర్రంగూడ వెళ్ళే రోడ్డుకి అటు సైడ్ ఉంది, ఇటు ఉంది, టూ సైడ్లో ఉంది ఇది.
మంచి గ్రీనరీ అయితే బాగున్నాయి చెట్లు. మనం మోనా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ తిప్పాలి అది. ఇక్కడ అయితే ఇంకొక ప్లే ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన చెర్రి అయితే ఆడుతున్నాడు. ఇక్కడ మోనా, అక్కడ చెర్రి. అన్నీ ఇవి ఓపెన్ జిమ్ అమ్మ. ఇది ఎక్సర్సైజ్ చేసేది ఓపెన్ జిమ్. మొత్తం క్లౌడ్స్ అయితే ఫామ్ అయినాయి. పడితే వర్షం పడవచ్చు. పైన మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ పిల్లలకు ప్లే ఏరియా అయితే బాగున్నాయి. ఇక్కడ మోనా అయితే ఆడుకుంటుంది. అంటే ఇట్లా ఓపెన్లో అన్ని జిమ్స్ పైన స్లాబ్ బిల్డింగ్లలో ఉంటాయి కదా, ఇది ఓపెన్ పార్కులలో. అది అట్లా కాదమ్మా, అది నేను చూపిస్తే ఇక్కడ బతుక మైకు నా కాడ ఉందమ్మా. ఇది ఇట్లా ఎగిరి ఇక ఇట్లా
చేతుల మీద ఆపాలి వెయిట్. అదిలే ఆగమ్మా పటక ఇక్కడ ఎక్కితే నేను కూడా అబ్బో షర్ట్ నిప్పోతుంది. ఇట్లా ఇట్లా ఎక్కాలి. అట్లనే ముందు పట్టుకో ఒక్కొక్కటి. అట్లా కాదు, ఒక్కొక్కటి పట్టుకుంటే ఇట్లా రావాలి ఈడు దాకా. ముందుది పట్టుకో. అట్లా ఇది కూడా. ఇంకోటి అట్లా మోన ఎట్లా వచ్చింది అట్లా. పెద్దగా ఉంది. డాడీ నేను చేస్తాడా? అట్లనే కమాన్ క్లాప్స్ కొట్టరా మోనక్కకు. ఇప్పుడు ఉంటుంది మోనక్కకు అసలు. అక్కడ వరకు అట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చెర్రీ అయితే ఒకటి కూడా చేయలేకపోయిండు. మన మోక్షిత అయితే 3 వేసింది. చెర్రీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. చెర్రీ అయితే చేస్తాడు అనుకుంటున్నాను నేను. అయ్యో వదిలేసిండు. చెర్రీ అన్నీ ఉట్టి బ్యాట్ పట్టుకొని ఇంటికాడనే చేస్తుంటాడు, కానీ ఈ పార్కులలాగా ఇసుకలో ఇట్లా పిచ్చి పిచ్చిగా చేయమంటే చేస్తాడు. మోక్షిత మళ్ళీ ట్రై చేస్తుంది. పోయింది. కమాన్ నెక్స్ట్ ట్రై. థర్డ్ మోనా థర్డ్ వచ్చింది. మొత్తం 4th, ఇంకా 5th. అరే ఇప్పుడు మోహిత్ రాజ్ అయితే ఏమో సర్కస్లు చేస్తుండు. 2 వచ్చిండు. ఇంకోటి వస్తాడా చూద్దాం. అయ్యో అందుతలేదు, మిస్ అయింది. మళ్ళా పట్టుకుండు, వదిలేసిండు. బ్లూ అండ్ పింక్ సరే సరే వరద పడిపోయినట్టుంది. ఇక్కడైతే మొత్తం తిరిగి చూస్తున్నాం మేము. ఇట్లా మొన్న ఇచ్చాయి. కయాకింగ్, బోటింగ్ అవతల దాంట్లో ఉన్నాయేమో అమ్మ. మనం వీడియోలో చూసినాం కదా. అది ఇంకోటి మనం అక్కడ యూటర్న్ తీసుకున్నాం చూడు. డాడీ ఎప్పుడు 2 పార్కులు ఉన్నాయని, ఇంకొక పార్కులు ఉన్నాయి. అందులో పోతామా మనం?
చెప్పు ఇట్లా అంటే బోట్లు మొత్తం నీళ్ళు ఉంటాయి, బోట్లు నడపచ్చు చిన్న పిల్లలకి, అదేనా? ఇది ఇందాక మీరు ఆడుకున్నప్పుడు నేను ఇటు వచ్చినాగా అమ్మ, అదే. ఇంకొక పార్క్ ఇట్లా పోదాంప. అటు నుంచి కూడా ఉంటుందా? ఇటు నుంచి దగ్గరనే. మా అక్క వచ్చేసి అక్కడ ఆడుకుంటుంది. నేను కూడా ఉయ్యాలి ఉత్తమోన పక్కకు. నువ్వు దీ మమ్మల్ని ముందుకు పోయి. ముందుకు పోరా. ఎంత ఎండ వస్తుంది. ఎటేటో తీస్తుండు వాడు. ఫాస్ట్గా ఊగమ్మా, మెల్లగా ఊగుతున్నావు. ఊగుతావారా? నన్ను ఊపుతావా? ఇందాకైతే భయపడ్డాడు చెర్రీ, ఇప్పుడైతే తీస్తుండు. దింపుతా ఇదికే నుంచి. అదా
ల్యాడర్ అయితే ఎక్కిండు చెర్రీ, మోక్షిత కూడా ఎక్కింది.